మధ్య భారతంలో ఏం జరుగుతుందని బుద్ధిజీవులు, పౌర హక్కులు, సిడిఆర్ అంటే దేశంలో ఉన్న 7-8 రాష్ట్రాల హక్కుల సంఘాలన్నీ అసలు ఆదివాసుల మీద ఇంత దుర్మార్గంగా ఎందుకు దాడులు చేస్తుందని 29 నాడు బయలుదేరి భద్రాచలం నుంచి కుంఠా పోవటానికి కోసం ప్రయత్నం చేశారు. అక్కడికి పోతే పోలీసు వాళ్ళు ఒక బార్డర్ మీద సెక్యూరిటీ, ఒక డిఆర్జీ అర్ధ సైనిక బలగాలు అమానుషంగా ప్రవర్తించి కనీసం ఒక గౌరవ మర్యాదలు లేకుండా మీరు ఇక్కడి నుంచి పోతారా, మా పనులు మేము చేసుకోమంటారా అంటే బెదిరి ఇచ్చి వెనుకకు పంపడం జరిగింది. అదే సందర్భంగా ఎట్లనైనా ఆ హక్కుల సంఘాలు అసలు మధ్య భారతంలో ఏం జరుగుతుంది, అసలు మనకు తెలియకుండా మనం మనసులమేనా, అక్కడ ఏం జరుగుతుందో సత్యాన్ని ఎవరికి తీసి భారతదేశ ప్రజలకు, మామూలు ప్రజలకు, బుద్ధిజీవులకు, కష్టజీవులకు, కార్మికులకు తెలియజేయడం కోసం ఒక బృందం మళ్ళీ ఇంకో ప్రయత్నం మనుగూరు నుంచి అక్కడి నుంచి మళ్ళీ భూపాలపట్నానికి అక్కడి నుంచి అన్న లోపలికి పోయి అక్కడ ఏం జరుగుతుంది మధ్య భారతంలో అంటే ఒక కొత్త దుర్మార్గుల కోసము, సామ్రాజ్యవాదుల కోసమే అసలు అక్కడ ఆదివాసులను చంపుతున్నారా, అక్కడ ఖనిజ సంపద కోసము ఇంత దుర్మార్గంగా అడవిని నాశనం చేసి మరి దోషిపెట్టడం కోసమని అక్కడ ఏం జరుగుతుందని పోతానంటే అక్కడ కూడా 12-11 మధ్యలో అక్కడ కూడా ఒక 200 మంది పోలీసులు కనీసము ఒక మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, ఒక 60 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు, ఒక స్త్రీలు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా అంటే ఒక వ్యాన్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తుపాకులు పారాలో వాళ్ళందరినీ ఒక విధంగా నోట కాకుండా ఒక చేష్టల ద్వారా మమ్మల్ని ఒక నిజంగా ఒక హరాస్మెంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక వ్యాన్ తీసుకొచ్చి మేము మా పని మేము చేసుకుంటే మీరు పోకుంటున్నారని బెదిరించడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాము, మీరు నిజంగా మీరు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల కోసము కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందా, భారత ప్రజల కోసము భారత రాజ్యాంగం మీకు ఏమన్నా గౌరవం ఉందని మేము అడుగుతున్నాం. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ఈ బృందాలలో ఈ హక్కుల సంఘాలలో ఉన్నది. దగ్గరుండి పరిశీలిస్తే ఏమందంటే వీళ్ళు నిజంగా బీజేపీ ప్రభుత్వం అంటారు, అమిత్ షా గానీ మిగతా వాళ్ళ కేబినెట్ గానీ ఒక పద్ధతి అంటూ లేదు, ఒక గౌరవం లేదు, ఒక అరాచక శక్తులుగా మధ్య భారతాన్ని ఖాళీ చేసి అమెరికా సామ్రాజ్యవాదము పెట్టుబడిదారులకు దోషిపెట్టడానికి ఒక కంకణం కట్టుకున్నాడు. మాకు అది ఖచ్చితంగా కనబడ్డది. ఇది మేము భారతదేశ వ్యాప్తంగా ఇంటింటికి చేరాలి. ఇది ఒక భారతదేశం అంటే మధ్య భారతదేశం అంటే ఒక అడవి. ఆ అడవి అందరికి సంబంధించింది. అడవి పోతే ఎడారి ప్రాంతం అవుతుంది. సొమోలియా గాని ఇథియోపియా లాంటి ఎడారి ప్రాంతం అయిపోతుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. లేకుంటే మన పిల్లలకు చాలా ఎడారి ప్రాంతం అవుతుంది. అది మధ్య భారతము దండకారణ్యం అంటే గుండెకాయ లాంటిది. అది భారత ప్రజల ఒక నక్సలైట్కో లేకుంటే ఆదివాసులకు సంబంధించింది కాదు. అది భారత ప్రజల హక్కు, అది భారత ప్రజల, అది నిజంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి ఉన్నది. బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రము అది ఒక 40-50 రకాల ఖనిజాలున్నది. అది దోషిపెట్టి ప్రజల్ని, ఆదివాసులను చంపి దాని మీద విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల వారి సంపదని బయటికి పంపడం కోసం చూస్తున్నది. అది మేము హక్కుల సంఘాలుగా, పౌర హక్కులుగా, రైతు సంఘాలుగా మేము తప్పకుండా దాన్ని మీరు ఏం చేస్తారో, మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో భీష్టము తప్పకుండా ఈ రోజు ఆపుతో కూడా రేపు కూడా మళ్ళీ వస్తాము. ఈ నిరంతరం ఆ పోరాటం కొనసాగుతుందని తప్పకుండా మమ్మల్ని అందరం కూడా భారత ప్రజలకు తెలియజేసే, బుద్ధిజీవులకు కూడా ఇంకా కూడా కలిరాల వందలు వేలు వచ్చి ఛత్తీస్గఢ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ అనేది మనందరి బాధ్యత, మన ఒక్కరి బాధ్యత కాదు. అది భారత పౌరునికి, బిడ్డలకు కూడా ఉంటది. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం అనే ఒక 4-5 ఒక గేంగు, మిగతా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దీన్ని కదలవలసి ఉన్నది. ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా ఏమంటున్నారు, భారత సంపదను ఎట్లా కాపాడుకోవాలని ఒక సందర్భంగా నేను విన్నాను. మరి వాళ్ళు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. వాళ్ళకు కూడా ఇది అవసరం కూడా. భారతదేశం ఇది హిందూ రాష్ట్రం అంటున్నారు, కానీ హిందూ రాష్ట్రం ఏమి ఉండదు. మధ్య భారతం పోతే మేము ఒకటే చెప్తున్నాము, మేము హక్కుల సంఘాలుగా మేము తప్పకుండా మళ్లీ వాళ్ళ కూడా ప్రయత్నం చేస్తాం. మీరు ఏం చేయదలుచుకున్నో చేయండి. ఎందుకంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దుర్భాగ్యం, ఇంతకన్నా నికృష్టం ఏది లేదు. అంటే మధ్య భారతదేశాన్ని ఆదివాసులను చంపితే ఆదివాసులు, మూలవాసులు వాళ్ళ అడవిని కాపాడుకుంటోళ్ళు, భారతదేశాన్ని కాపాడుకుంటోళ్ళు. అందుకోసమే మనం అందరం కూడా మళ్లీ వాళ్ళ కూడా ఈ రోజు ఇలా భద్రాచలం ఉన్నాం.
పౌర హక్కు సంఘం, మానవ హక్కులు, మిగతా సంఘాలన్నీ ఉన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నది. ఇవాళ కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియజేసే బాధ్యత, పౌర హక్కులుగా, మానవ హక్కులుగా, రైతు సంఘంగా మేము తప్పకుండా దాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పుకున్నాం. తప్పకుండా మిత్రులారా, భారత ప్రజలారా, భారత బుద్ధిజీవులారా, భారత కట్టజీవులారా, మనం అందరి హక్కుగా మనం నిజంగా మనసులమైతే మాత్రము బీజేపీ ప్రభుత్వం దుర్మార్గాలు మాత్రం ఎండగట్టవలసిన అవసరం ఉన్నది. మాకెందుకంటే దుఃఖం వస్తున్నది, ఒక విధంగా ఆవేశంగా ఉన్నది, ఒక విధంగా ఇది నిజంగా ఇది భారత ప్రభుత్వమేనా, ఇది అంబేద్కర్ ప్రభుత్వమేనా, ఏమన్నా విలువలు ఉన్నాయా, మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఎక్కడో టిబెట్ లో ఉండవలసింది, ఎక్కడో పాకిస్తాన్ ఉండవలసి బార్డర్ పుట్టిలా మొత్తము దండకాయ రక్షణ చుట్టుముట్టింది. కనీసం చీమ కూడా దొరుకుతుండే. అక్కడ ఏం జరుగుతుందో మా ఇష్టం అనుకుంటున్నారు. వాళ్ళకైతే వెలికి చేష్టలు. ఒక నిజంగా డి అనేది దుర్మార్గంగా వాళ్ళు నిజంగా వాళ్లకు వాళ్ళ భార్య పిల్లలకు కూడా, వాళ్ళ కుటుంబానికి కూడా పనికి రాకుండా వాళ్ళు తయారు చేసిండ్రు. ఎంత తుపాకులు పట్టుకొని మనుషుల చుట్టూ తిరిగి మేము బెదిరిస్తున్నారు. మేము ఒకటే, మా హక్కుల సంఘాలు, పౌర హక్కులు, మా మానవ హక్కులు, రైతు సంఘాలు ఇవాళ చూసింది ఏంటంటే నిజంగా మనం అందరం కూడా ఇవాళ మేము చూసింది ఇంకా తక్కువ లోపడిపోయి ఇంకా చేయవలసింది. ఇవాళ కూడా ప్రయత్నం చేస్తున్నాము. మిత్రులారా, మనం అందరం కూడా కలిసికట్టు ముందుకు సాగుదాం. భారత పాలకులు చేస్తున్న నికృష్టాన్ని మనం ఎండగడదాం. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నదని ఈ సందర్భంగా ఒక విధంగా మేము భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్టే. ఒకవేళ భారత రాజ్యాంగానికి ఆదివాసుల హక్కులకు ఎంత ముడిపడి ఉన్నదో, భారత దండకారణ్యానికి, భారత రాజ్యాంగానికి ఎంతో ముడిపడి ఉన్నదో ఇవాళ అంబేద్కర్ సంఘాలు అంటోళ్ళు ఇవాళ మాట్లాడాలి. ఎక్కడో ఉండి అంబేద్కర్ మా రాజ్యాంగం రాసిందని కాదు, నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఇవాళ అంబేద్కర్ సంఘాలు కూడా కదిలి రావాలి. మళ్ళీ కూడా ఏది సందర్భంగా మేము వస్తుంటాం. తప్పకుండా ఏం చేస్తారో మీరు చూద్దాం. ఇవాళ భారత పాలకులు మాత్రం సామ్రాజ్యవాద తొత్తులు, సామ్రాజ్యవాద దోషిపెట్టోళ్లు, సామ్రాజ్యవాద మడుగులొత్తోళ్ళని ఈ సందర్భంగా చాలా కరఖండితంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి నేను ముడిమల్ల మల్లలను మాట్లాడుతున్నా. మీరందరూ కూడా దీన్ని ఖండించవలసిందిగా ఈ సందర్భంగా చెప్తున్నాను.